అదిగా చీమలు. అవునా చెల్లెమ్మ, చూద్దాం పద. అవును చెల్లెమ్మ, చీమలు. చెల్లెమ్మ, మనం అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. చెల్లెమ్మ, మనం చీమల నుండి కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు తెలుసా? అవునా అన్నయ్య, అవేంటియో చెప్తావా? సరే చెల్లెమ్మ, చీమల నుండి క్రమశిక్షణ, ముందు చూపు, ఐకమత్యం, కష్టపడే తత్వం నేర్చుకోవచ్చు చెల్లెమ్మ. అందులో నేను క్రమశిక్షణ చెప్తాను అన్నయ్య. సరే చెల్లెమ్మ, చెప్పు. క్రమశిక్షణ అంటే స్కూల్లో క్లాస్ రూమ్ నుండి అసెంబ్లీకి వచ్చేటప్పుడు మనం క్యూ పద్ధతిలో వెళ్తాం కదా, అలా చీమలు కూడా క్రమశిక్షణతో వెళ్తున్నాయి అన్నయ్య. చెల్లెమ్మ, ఐకమత్యం అంటే చెప్తాను. సరే అన్నయ్య. ఐకమత్యం అంటే ఒక పెద్ద స్వీట్ ముక్క కింద పడితే అన్ని చీమలు వచ్చి ఐకమత్యంగా తీసుకొని వెళ్ళి సమానంగా పంచుకొని తింటారు చెల్లెమ్మ. దీన్నే ఐకమత్యం అంటారు చెల్లెమ్మ. అవునా అన్నయ్య, నేను కష్టపడే తత్వం చెప్తాను అన్నయ్య. ఓకే. కష్టపడే తత్వం అంటే అన్ని చీమలు కలిసి కొద్దిగా మట్టిని తీసుకొని వెళ్ళి కష్టపడి పెద్ద పెద్ద పుట్టలను తయారు చేస్తాయి అన్నయ్య. చెల్లెమ్మల ముందు చూపు చెప్తాను. సరే అన్నయ్య. ముందు చూపు అంటే వర్షాకాలంలో వర్షం పడడం వల్ల చీమలు బయటికి వెళ్ళలేవు కాబట్టి వర్షాకాలంలో కావలసినంత అన్నాన్ని ఎండాకాలంలో తెచ్చి పెట్టుకుంటే చెల్లెమ్మ. దీన్నే ముందు చూపు అంటారు చెల్లెమ్మ. కాబట్టి మనం మన జీవితంలో శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే క్రమశిక్షణ, ముందు చూపు, ఐకమత్యం, కష్టపడే తత్వం అలవాటు చేసుకోవాలి. ఈ స్క్రిప్ట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని స్క్రిప్ట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.